ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మెడికల్ కాలేజీలని పీపీపీ విధానాలకు తీసుకెళ్లే ప్రక్రియనైతే నిరసిస్తూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విద్యార్థి విభాగం వైఎస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మనతో ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవిచంద్ర గారు నమస్తే. ఏంటి సార్ ఈ విద్యార్థి విభాగం సంబంధించి మీరు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో తీసుకెళ్లడం వల్ల వచ్చే నష్టం ఏంటి అసల? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వడం అంటేనే పేద వర్గాలకి, అదేవిధంగా మెడికల్ విద్య చదువుకోవాలనుకుంటున్న కింది స్థాయి వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చేయడమే. ఇది చాలా క్లియర్ కట్గా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు అట్టడుగు శ్రామిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ మెడికల్ విద్య అందుబాటులోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి 8,430 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అందులో 7 కాలేజీలు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. 2023-24లో 5 కాలేజీలు ఆల్రెడీ సీట్లు వచ్చాయి. మొత్తం 750 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. క్లాసులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పాడేరు, పులివెందుల కాలేజీలకి 50 సీట్ల చొప్పున రికమెండ్ చేసి ఆ సీట్లు వచ్చే టైంకి ఈలో ప్రభుత్వం మారింది. ఈలో ప్రభుత్వం మారిన తర్వాత వాటికి సీట్లు తెప్పించాల్సిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మా రాష్ట్రానికి పాడేరు, అదేవిధంగా పులివెందుల మెడికల్ కాలేజీలకి 50 సీట్లు మాకు కేటాయించవద్దని కేంద్రానికి, జాతీయ వైద్య మండలికి లేఖలు రాశారు. లేఖలు రాసి సీట్లు రాకుండా అడ్డుకున్నాడు ఆయన. ఒక పేద విద్యార్థికి ప్రభుత్వ రంగంలో వైద్య సీటు వస్తే, నీట్లో మంచి ర్యాంక్ వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ సీటు ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్లో మంచి సీట్ వచ్చిన తర్వాత ఏ విద్యార్థి అయినా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఎంపిక చేసుకుంటాడు. ప్రైవేటు వైద్య కళాశాలకు వెళ్ళరు వస్తలే. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వస్తే ఆ విద్యార్థికి ప్రమాణాలు బాగా ఉంటాయి. వైద్య కళాశాలలో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, బాగా వైద్య విద్య అందుతుందనే ఒక ధోరణితోటి అదే అవకాశంగా భావించి విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరతారు, ప్రైవేట్కి వెళ్ళరు. ప్రైవేట్కి ఇంకో కారణం ఏంటంటే ఈరోజు ప్రైవేట్కి వెళ్ళడం అంటేనే ఫీజులు ఎక్కువ సంఖ్యలో లక్షల రూపాయలు చెల్లించే ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు ఉంటారు. కాబట్టి ప్రభుత్వ కాలేజీలో చేరడానికి ఇష్టపడతారు. అటువంటిది ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యానికి ఇస్తే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ విద్యని ఎలా వాళ్ళు పొందగలిగే అవకాశం ఉంటుంది? చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రైవేటు భాగస్వామ్యానికి ఇస్తే సీట్లు వస్తాయి, ప్రైవేటు భాగస్వామ్యానికి ఇస్తే నిర్వహణ బాగుంటుంది అని ఆయన చెప్తా ఉన్నారు. మొత్తం ఫీజులు కూడా తగ్గుతాయి, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు మరి చంద్రబాబు. ఎలా ఇస్తారు? వాళ్ళు చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణకి అసలు చాలా వ్యత్యాసం ఉంది. ప్రైవేటు భాగస్వామ్యంలోకి కాలేజీ నిర్వహణ వెళ్ళిన తర్వాత ప్రైవేటు భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు, ప్రైవేటు వ్యక్తి లాభాపేక్ష లేకుండా ఏ పని చేస్తారు? ప్రైవేటు విద్యా సంస్థ అంటేనే ఫీజులు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలో చేరిన విద్యార్థులకి లక్షల రూపాయలు ఫీజులు ఉండడమే కాదు, ఫ్రీ వైద్యం ఎలా అందుతుంది? ఉచితంగా వైద్యం ఎలా అందజేస్తారు? ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉంటే దానికి అటాచ్మెంట్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే 200-300 పడకలున్న అందుబాటులోకి వస్తాయి రోగులకి. కాబట్టి వైద్యం ఉచితంగా అందుతుంది, వైద్యం నాణ్యతగా అందుతుంది. అదే ప్రైవేట్లోకి వెళ్తే ఓపీ ఫీజు దగ్గర నుంచి బెడ్ ఫీజు వరకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు. కాబట్టి ప్రైవేట్లో ఉచితంగా వైద్య విద్య అందుతుంది అనేది చంద్రబాబు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఆయనకి ప్రైవేట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ప్రైవేట్ అంటే ఆయనకు మక్కువ ఎక్కువ, అందుకనే ప్రైవేట్ జపం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రైవేట్ జపం ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఆయన బినామీలకి ప్రభుత్వ ఆస్తుల్ని దోచిపెట్టేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్తుల్ని ప్రైవేట్ బినామీలకు అప్పగించేందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా కుట్రలు చేస్తూ ఉంది. 850 ఎకరాల విస్తీర్ణంలో 17 ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి. ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అంటే ఎకరం 100 రూపాయల చొప్పున ఇస్తారట. ఇప్పుడు ఒక్కో ఎకరం మదనపల్లె కాలేజీ 99 ఎకరాలు ఉంది, మచిలీపట్నం మెడికల్ కాలేజీ 71 ఎకరాలు ఉంది. ఇటువంటి కొన్ని పదుల సంఖ్యలో విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్తుల్ని బినామీలకు దోచిపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ఆల్రెడీ మదనపల్లె మంత్రి నారాయణ బినామీకి ఇచ్చారు. ఇట్లా మొత్తం వాళ్ళ మంత్రులు, మిగతా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళందరికీ దోచిపెట్టడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా నిస్సిగ్గుగా, చాలా దుర్మార్గంగా ప్రభుత్వ వైద్య కళాశాలని కట్టబెడతా ఉంది. ఇది పీపీపీ ద్వారా మంచి వైద్యం అందదు, ఫ్రీ సీట్లు రావు, ఉచితంగా వైద్య సేవలు ప్రైవేటు వాళ్ళు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఉచితంగా సామాజిక సేవ మేము చేస్తామని ముందుకొచ్చి ఫ్రీ వైద్యం వాళ్ళు చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ రంగంలోనే ఉచిత విద్య, ప్రమాణాలు కలిగిన వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న జపం, ప్రైవేట్ జపం. ఈ ప్రైవేటు పేరుతోటి ఈరోజు మొత్తం గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం ఆయన చేశాడు. ఇప్పుడు ఈ దఫా 17 నెలలు అవుతా ఉంది. ఒక్క మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రంలో తీసుకురాలేపారు. జగన్మోహన్ రెడ్డి గారు 7 కాలేజీలు ప్రారంభించారు. మిగతా 10 కాలేజీలను మీరు సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీరు యోగాంధ్ర పెట్టారు, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు యోగాంధ్ర పేరుతో. మీరు ఆ 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? ఎలా ఉంది చంద్రబాబు వచ్చినాక విద్యా వ్యవస్థ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఏడాదిన్నర దాటిపోయి 2 సంవత్సరాలకు అడుగు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలతో పాటు ఫీజు రియంబర్స్మెంటే కావచ్చు, డిగ్రీయే కావచ్చు, ఇతర విద్యా వ్యవస్థ అంతా కూడా ఇంటరే కావచ్చు, అంతా ఎలా ఉంది? 17 నెలలు కూటమి పాలన ఇప్పటికే పూర్తయింది. మొత్తం విద్యారంగాన్ని విధ్వంసం చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుల్డోజర్లతోటి మొత్తం సర్వనాశనం ఈరోజు విద్యారంగాన్ని చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎత్తేసారు. టోఫెల్ శిక్షణ లేదు, బైజూస్ కంటెంట్ పాఠాలు లేవు, ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు. ప్రభుత్వ రంగ విద్యార్థులకు ఇవ్వాల్సిన మినిమం పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు కానీ సకాలంలో పిల్లలకి ఇప్పటికీ ఇవ్వలేకపోయారు. టీచర్ల ప్రక్రియ మీరు చూశారు. ఎప్పుడు మొట్టమొదటి సంతకం 16,347 పోస్టులకి ఎప్పుడో సంతకం చేసి సంవత్సరం తర్వాత ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ రాసిన పిల్లలకు అన్యాయం చేసే విధంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరించి అదొక ఈవెంట్ లాగా, ఒక స్టంట్ ఈవెంట్ లాగా నిర్వహించి 16,347 పోస్టులు మేము భర్తీ చేశామని ఈరోజు ప్రచారం డబ్బా కొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ రోజన్నా విద్యార్థులు ఒకేసారి ఎగ్జామ్ రాసి డిఎస్సి లాంటిది కాకుండా చంద్రబాబు నాయుడు నిర్వహించిన డిఎస్సిలో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని వైఫల్యాలు ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులను మోసగించారు, ఇవన్నీ ఎంత జరిగాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఒక్కటన్నా ఎలిగేషన్ అభ్యర్థుల నుంచి వచ్చిందా? మరి ఎందుకు మీరు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా నిర్వహించలేకపోయారు? పాఠశాల విద్యలో నాడు నేడు 30,000 పాఠశాలలో సుమారు 18,000 కోట్ల రూపాయలతోటి నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడుని ఎత్తేసారు. ఒక్క పాఠశాలను కూడా తిరిగి కొత్తగా నిర్మాణం చేయలేదు. నాడు నేడు లేదు, పాఠ్యపుస్తకాలు లేవు, సంక్షేమ వసతి గృహాలు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ వసతి గృహాల్లో ఏ మెనూని ఎప్పుడు ఏ రోజు పెట్టాలి, ఏ రోజు ఏ భోజనం పెట్టాలి, ఏ కాయగూరలు పెట్టాలి, ఏమి నాన్ వెజ్ ఏది పెట్టాలి అని మొత్తం ఒక చార్ట్ ఏర్పాటు చేసి హాస్టల్లో గోడ కంటించేవాళ్ళు. ఒక మెనూ చార్ట్ అమలయ్యేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెనూ చార్ట్ లేదు, మెనూ అమలు కావడం లేదు, మెస్ ఛార్జీలు పెరగలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెరగలేదు, చాలా పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. హాస్టల్స్ విద్యార్థులకి జ్వరాలు వస్తే, రోగాలు వస్తే పట్టించుకున్న నాదుడే లేడు. ఒక్క విద్యాశాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఒక హాస్టల్ని కూడా విజిట్ చేయలేదు. ఒక్క విద్యార్థితో కూడా మాట్లాడలేదు. మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? సంక్షేమ హాస్టల్ ఈరోజు సంక్షోభాలకు నిలయాలుగా మారాయి. మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెరగలేదు, విద్యార్థులు అనేక రోగాల బారిన పడతా ఉన్నారు, వర్కర్లు లేరు, అదేవిధంగా వంట వండే వాళ్ళు లేరు, వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, విద్యార్థులకు భద్రత లేదు, లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని కాలేజీ హాస్టల్స్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. అసలు హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియని ఒక దుస్థితి. మానిటరింగ్ లేదు. మానిటరింగ్ లేకుండా ఈరోజు ప్రచార ఆర్భాటంతో ఈ ప్రభుత్వం మొత్తం నిర్వహిస్తూ ఉంది. చాలా దుర్మార్గమైంది. డిగ్రీలో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లాస్ట్ కావచ్చు, ఇప్పుడే కావచ్చు, చాలా వరకు పేరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. వీటిని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు 6,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి. 17 నెలలు అవుతుంది. ఒక క్వార్టర్ ఇచ్చారు. మిగతా ఇప్పుడు నిన్నగాక మొన్న ఏదో జీవో మీరు 300 కోట్లు ఇచ్చామని ఏదో జీవోలు విడుదల చేశారు, కానీ డబ్బులు అయితే రాలేదు కాలేజీలకి. ఇప్పుడు మొన్న 22వ తారీఖు నుంచి కాలేజీ యాజమాన్యాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాల అసోసియేషన్ వాళ్ళు యాజమాన్యాలు ఏం చేశారంటే కాలేజీలు షట్ డౌన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో డిగ్రీ కాలేజీలు మాకు ఫీజులు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల మీ కాలేజీలని క్లోజ్ చేస్తున్నాము, షట్ డౌన్ చేస్తున్నాము అని ప్రకటించి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి కాలేజీని మూసివేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్కరోజన్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మాకు ఫీజులు రాలేదు, మేము కాలేజీని షట్ డౌన్ చేస్తున్నాము అని ఎవరికైనా రిప్రజెంటేషన్స్ ఇచ్చారా? ఇప్పుడు వాళ్ళు
ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. గ్రీవెన్స్లో చంద్రబాబు నాయుడుకి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రికి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇన్ని రకాలుగా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మా సమస్య పరిష్కారం చేయండి, మాకు ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయి, అద్దెలు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ చెల్లించలేక మేము చాలా సఫర్ అవుతా ఉన్నాం, మా ఈ చిన్న కాలేజీలు బడ్జెట్ కాలేజీలు మమ్మల్ని ఆదుకోండి అని ప్రభుత్వానికి విన్నవిస్తే ఈరోజు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కొన్ని కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఫీజులు ఇస్తే మీ ఖాతాలో మేము వేస్తాం కాబట్టి ముందు మా కాలేజీలకు ఫీజులు చెల్లించండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఫీజులు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులకి కోర్స్ అయిపోయిన విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే మీరేం ప్రకటన ఇస్తున్నారు, కాలేజీ యాజమాన్యాలు ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. అంటే మీరు ఫీజులు ఇవ్వరు, కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగుతారు, పిల్లలు సఫర్ అవ్వాలి, తల్లిదండ్రులు సఫర్ అవ్వాలి, బాగా ఇబ్బందులు గురి కావాలి, పైగా మీరు ఈ ప్రకటనలతోటి కాలయాపన చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ 7 క్వార్టర్ ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 6,500 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. దీని కారణంగా చాలామంది లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు రాక పై చదువులకు వెళ్ళలేక మధ్యలోనే మానేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో క్వార్టర్ ఫీజులు ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇస్తున్నామనే వివరాల్ని పత్రికల్లో టీవీల్లో ప్రకటించి యాడ్స్ ఇచ్చి ప్రకటనలు ఇచ్చి ముందస్తుగానే తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక మేము 6 నెలలకోసారి ఇస్తాము, అది కూడా కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తామని చెప్పి తిరిగి కాలేజీ యాజమాన్యాలకు కూడా చెల్లించకుండా విద్యార్థుల్ని యాజమాన్యాల్ని తీవ్రంగా మోసగిస్తుంది. ప్రచార ఆర్భాటం మీద ఉన్న మోజు ఈరోజు చంద్రబాబు నాయుడికి విద్యార్థుల చదువుల పట్ల లేదు. నారా లోకేష్ అనేక మాటలు చెప్తా ఉన్నారు, ఆయన చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణకి పొంతన లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏ సంవత్సరం ఏ నెలలో ఏ జాబ్ ఇస్తామనే వివరాలు మేము ప్రకటించకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అని ఆయన చెప్పారు. ఆయన కాలర్ పట్టుకుని అడగడానికి నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన వారానికి 3 రోజులు అమరావతిలో ఉండి మిగతా 4 రోజులు హైదరాబాద్లో ఉన్నాడు. మరి నిరుద్యోగులకు అందుబాటులో లేరు. ఇప్పటికీ ఆయన ఎన్నిసార్లు, ఆయన తండ్రి 71 సార్లు వెళ్ళాడు. ఉప ముఖ్యమంత్రి ప్రశ్నిస్తానన్న ఆయన ఒక 120 సార్లు హైదరాబాద్ వెళ్ళాడు. నారా లోకేష్ ఒక 76 సార్లు వెళ్ళాడు. వీళ్ళు పేరుకే అమరావతి చెప్తున్నారు కానీ ఉండేదంతా మొత్తం హైదరాబాద్లో ఉంటున్నారు, పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు. విద్యార్థుల్ని గాలికి వదిలేశారు. వాళ్ళు చదువులు పట్టడం లేదు, రియంబర్స్మెంట్ లేవు, కొత్త జాబ్స్ లేవు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతోటి పేద వర్గాలకి మెడికల్ విద్యను దూరం చేయటమే కాదు, నిర్మాణం చేసిన మెడికల్ కాలేజీల ఆస్తులను కూడా ప్రైవేట్ వాళ్ళకి బినామీలకి కట్టబెట్టేందుకే ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. నారాయణ లాంటి బినామీలకి, నారాయణ లాంటి కార్పొరేట్స్కి ప్రభుత్వ కళాశాల ఆస్తుల్ని, ప్రభుత్వ కళాశాల భవనాల్ని, ప్రభుత్వ కళాశాల భూముల్ని తాకట్టు పెట్టి అప్పనంగా అప్పగించేందుకే ఎకరం 100 రూపాయల పేరుతోటి నాటకం ఆడి 33 ఏళ్ళు 66 ఏళ్ళకి మీ లీజుకి ఇస్తున్నామనే పేరుతోటి చాలా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ ఈబీసీ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యని దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఇన్ని రకాల వ్యవహారాలు చేస్తూ ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వం ఇటువంటి నాటకాలన్నీ కట్టిబెట్టి విద్యారంగ సంక్షేమం కోసం పాటుపడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా మా నాయకుడు, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం పీపీపీ మోడ్ని విరమించుకోకపోతే ధర్నాలు చేస్తాం, నిరసనలు దీక్షలు చేస్తాం, కలిసి వచ్చే సంఘాలందరితోటి మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. మొన్న 19వ తారీఖున చలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు. అది విజయవంతంగా జరిగింది. ప్రభుత్వం దిగి రాకుండా, సమాధానం చెప్పకుండా పీపీపీ ద్వారానే మేలు జరుగుతుందనే ఒక నాటకాలు ఆడుతూ ఉంది, తిరిగి రివర్స్గా చెప్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇటువంటి అన్ని విడనాడకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాయి. రైట్. ఏదైతే చంద్రబాబు సర్కార్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని, మెడికల్ కళాశాలల విషయంలో అయితే వెనక్కి తగ్గేది లేదని, పోరాడి తీరుతామని, ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమం అయితే ఉధృతం చేస్తామని అయితే రవిచంద్ర హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి.